అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ నివేదిక అయితే సిద్ధం. 51% ఫిట్మెంట్ 2023 జూలై నుంచి అమలు. కనీసం 1% ఫిట్మెంట్ అమలు చేయాలన్నా సర్కారుపై 200 కోట్ల నుంచి 300 కోట్ల అదనపు భారం పడిపోతుంది. అయితే దీనికి సంబంధించి సర్కారు మాత్రం అమ్మో పీఆర్సీనా ఇప్పుడు అమలు చేయడం కుదరదు అంటున్నారు. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అమ్మో పీఆర్సీనా ఉలిక్కిపడుతున్న సర్కార్. కమిటీ నివేదిక అయితే ఎప్పుడో సిద్ధమైంది. ఆర్థిక భారం మోయలేకనే అమలు చేయడం లేదంటున్న ఉద్యోగులు. 2023 జూలై 1 నుంచి అమలు కావాల్సి ఉన్న నూతన పీఆర్సీ 51% ఫిట్మెంట్ అడుగుతున్న ఉద్యోగ సంఘాలు. కనీసం 1% ఫిట్మెంట్ ఇవ్వాలంటే ఖచ్చితంగా 250 నుంచి 300 కోట్లు సర్కారుపై భారం పడబోతుంది. ఉద్యోగులకు అమలు చేయాల్సిన ఆర్థికపరమైన అంశాల గురించి లేవనెత్తితే చాలు ప్రభుత్వం ఉలిక్కిపడుతుంది. ఏవీ అడగవద్దు, బడ్జెట్ లేదు అని ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారని తెలిసింది. తెలంగాణ తొలి పీఆర్సీ గడువు 2023 జూన్ 30తో ముగిసిపోయింది. కొత్త పీఆర్సీ 2023 జూలై 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాల్సింది. కానీ ఇంతవరకు ప్రభుత్వం దానికి సంబంధించి ఊసెత్తడం లేదు. గడువు ముగిసినా ఉలుకోలేదు, పలుకోలేదు. ఇక పీఆర్సీ గురించి మాట ఎత్తవద్దనే విధంగా ప్రభుత్వం తీరు ఉందని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. పీఆర్సీ అమలు చేస్తే ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుంది. అసలే రాష్ట్ర రాబడి అంతంత మాత్రంగానే ఉంది. వచ్చే ఆదాయం సంక్షేమ పథకాలు, ఉద్యోగుల జీతాలకి సరిపోతుంది. దీనికి తోడు కేంద్రం జీఎస్టీ స్లాబ్లను కూడా సవరించడంతో రాష్ట్రానికి ఆదాయం ఆశించిన స్థాయిలో రావడం లేదు. ఇక కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు వేతన సవరణను ఎప్పటికప్పుడు కమిషన్ నియమించడం, నివేదికను తెప్పించుకోవడం, దాన్ని అమలు చేయడం జరుగుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం అది టైం ప్రకారంగా అమలు కావడం లేదు. రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు 2023 జూలై 1 నుంచి అమలు కావాల్సిన కొత్త పీఆర్సీ అమలుకు నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎన్ శివశంకర్ చైర్మన్గా, రిటైర్డ్ ఐఏఎస్ బి రామయ్య సభ్యుడిగా రెండో పీఆర్సీ కమిటీని అప్పట్లో నియమించింది. ఈ కమిటీ 6 నెలల్లోగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సింది. ఇక 2024 ఏప్రిల్ 2వ తేదీతో ఆ కమిటీ గడువు ముగిసింది. అయితే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల కారణంగా కమిటీ గడువును 6 నెలలు పొడిగించారు. ఈ అక్టోబర్ 2వ తేదీకి పీఆర్సీ కమిటీ నియమించి 2 ఏళ్లు పూర్తయింది. నవంబర్ నెల కూడా గడిచిపోయింది. ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు రాష్ట్రంలో అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షన్ల సంఘాల నుంచి ఈ పీఆర్సీ కమిటీ పలు దఫాలుగా సమావేశమై ప్రతిపాదనలు సైతం స్వీకరించింది. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు 51% ఫిట్మెంట్ ప్రకటించాలని కమిటీకు ప్రతిపాదించారు. ఈ మేరకు కమిటీ పలు సిఫార్సులతో పీఆర్సీ నివేదికను సిద్ధం చేసింది. ప్రభుత్వం పిలిస్తే నివేదిక ఇవ్వాలని కమిటీ చూసింది. పిలిస్తే ఇస్తామని కమిటీని కలిసిన ఉద్యోగ సంఘాల నేతలతో కమిటీ చెప్పినట్లు ఒక కీలక ఉద్యోగ సంఘం నేత పేర్కొన్నారు. ఇక ప్రభుత్వంపై 7,500 కోట్ల భారం. ఇక ఒకవేళ ప్రభుత్వం కమిటీ నుంచి పీఆర్సీ నివేదికను తీసుకుంటే వెంటనే ప్రక్రియను ప్రారంభించాల్సి ఉంటుంది. పీఆర్సీని అమలు చేయాల్సి ఉంటుంది. పీఆర్సీ కమిటీకి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు 51% ఫిట్మెంట్ ఇవ్వాలని కోరాయి. రాష్ట్రంలో దాదాపుగా 15 లక్షల వరకు ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లు ఉన్నారు. వీరందరికీ కనీసం 1% ఫిట్మెంట్ ఇవ్వాలన్నా దాదాపు నెలకు 250 నుంచి 300 crores వరకు రావాల్సి ఉంటుంది. అదే 51% ఫిట్మెంట్ అంటే 12,750 కోట్ల భారం ప్రభుత్వంపై పడనుంది. అయితే ఇందులో ప్రభుత్వం ఎంత మేర ఫిట్మెంట్ ఇస్తుందో అనేది చర్చనీయాంశం. ఒకవేళ 30% అయితే 7,500 కోట్లు ఉద్యోగులకు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నిధులు ఉద్యోగులకు ప్రభుత్వం బకాయి పడ్డట్టే. 2.5 ఏళ్లు కావస్తున్న పీఆర్సీ అమలు చేయకపోవడంతో ఉద్యోగులు నష్టపోతున్నారని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు పీఆర్సీని అమలు చేస్తామని ఇచ్చిన హామీ అమలుకు నోచుకోవడం లేదని ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అమలు చేయండి అని చెప్పేసి కొత్త పీఆర్సీ ఫిట్మెంట్తో నూతన పీఆర్సీని ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని పలు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్లు చేస్తున్నాయి. కొత్తగా ప్రభుత్వం ఏర్పడడంతో ఇప్పటికే ఉన్న అన్ని ఆర్థిక ఇబ్బందులను ఉద్యోగ, ఉపాధ్యాయులు అర్థం చేసుకుని 2 ఏళ్లుగా ప్రభుత్వానికి సహకరిస్తూ వస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేలా తమ కార్యాచరణను ప్రారంభిస్తామని తెలిపారు. డిసెంబర్ 9 తర్వాత తమ కార్యాచరణను మొదలు పెడతామని పీఆర్టీయూటీఎస్ సంఘం ఈ ఏడాది చివరి వరకు వేచి చూస్తామని కీలకమైన ఉద్యోగ సంఘం నేత ఒకరు పేర్కొన్నారు.